ఎన్నో పోరాటాలలో దైవజనులు బ్రతుకుతూ ఉంటారు, నిందలలో, బాధలు. ఇటీవల కాలంలో కాకినాడలో మంచి దైవజనుడు తన కొడుకులిద్దరు నీటి ప్రమాదంలో చనిపోయారు. ఎనమండుగురు. మండపేటలో కూడా ఒక బిడ్డ ఉన్నాడని విన్నాను. ఎనమండుగురు పిల్లల్ని కోల్పోయిన పరిస్థితి. ఆయన పెట్టిన కూటం పేరు తెలుసా? కృతజ్ఞత కూటం. స్మారక కూటం కాదు. నా గుండె జల్లు మంది. బా, ఏమి ధైర్యం దేవుడి బిడ్డకి ఇచ్చినాడు. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ అయ్యా నీ అందకు చేర్చుకున్నావు. వాక్యం లేకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది కదా. నా తమ్ముడు నేను కోల్పోయినప్పుడు చచ్చిపోదాం అనిపించింది. ఇంతకిద్దరు కొడుకులు లేరు, తలెత్తుకుని ఎలా బతకను, సంఘం ముందు ఎలా నిలబడను, ఈ సమాజం ఏం చేస్తుంది అని కృంగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఈ జీవపు వాక్యం ఆయనకి నిలబెట్టి, చెప్పండి, ఇట్టి స్థితి గల వారు ధన్యులు కదా. మంగళగిరిలో ఇటీవల కాలంలో మీరు విన్నారు, భయంకర అగ్ని ప్రమాదంలో సుమారు దగ్గర నేను విన్నాను, ఒక 6 కోట్ల రూపాయలు ఖర్చుతో కూడిన మందిరం చాలా చక్కగా అలంకరించారట. తండ్రి కుమారులు వారు, ఏమండి, దేవుని సేవకులు. సడన్గా రాత్రికి రాత్రి ఏమైందట, మందిరం అంతా ఏమో ఏ పరిస్థితి మధ్య కాలిపోయిందో మనకు తెలియదు. తీర్పు ఎవడు తీర్చొద్దు. పైసా 6 కోట్ల పైనే ఒకవేళ ఖర్చు అయి ఉండొచ్చు, పైకి చెప్పే పరిస్థితి మనకు తెలియదు. మొత్తం కాలిపోతే ఈ మధ్య నేను గమనించిన వీడియోల్లో లేదా కొంతమంది చెప్పిన విషయాల్లో సేవకులు వచ్చి పలకరిస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, వారు సహాయాన్ని ప్రకటిస్తున్నట్లుగా కూడా చెప్పారు. నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. ఎంతమంది ఎన్ని సహాయాలు చేసి, ఎంతమంది ఎన్ని రకాలుగా సపోర్ట్ చేసి, ఎంత పెద్ద మందిరాన్ని, అంతకంటే గొప్ప మందిరాన్ని నిలబెడుతున్నా మనస్సులో ఒక కలవరం, ఒక వేదన, నేను మొదట కట్టిన మందిరం ఎందుకు ఇలాగైందనే బాధ, ఆ భావనకి ఈ భూమి మీద ఏ పాస్టరు, ఏ విశ్వాసి, ఎవరు వారిని ధైర్యపరచలేరు. ఈ వాక్యము గుండెల నిండా నింపుకుంటే తప్ప. తర్వాత 60 కోట్లు పెట్టి మందిరం కట్టిన, ముందు కట్టిన 6 కోట్లు హృదయానికి ఆ గాయము పోడ్చగలిగేవాడు. ఒక బిడ్డ చనిపోయి గర్భసంచిలో చిదిగిపోయి, లేదా బిడ్డ పుట్టి 2-3 నెలలు ఉండి చేతులు అలాగా ఆరిపోతే జీవితం చనిపోతే, తర్వాత నీకు 10 మంది పిల్లలు పుట్టిన చనిపోయిన బిడ్డల గురించి మాట్లాడకుండా ఉండగలవా? ఆ ధైర్యం నీకు ఉంటుందా? ఆ కృంగిపోయిన పరిస్థితి అది లేపటానికి, తర్వాత నువ్వు 10 మంది పిల్లలను కనే ఆ శక్తికి ముందు ఈ తట్టుకునే శక్తి ఇవ్వాల్సింది ఎవరు?